సార్ నమస్తే. ఏం పేరు సార్ మీది? సామ్యూల్. కరెంట్ 200 యూనిట్లు మాఫీ అయిందా? అయింది, కొందరికి కాలే. రైతు రుణమాఫీ? రుణమాఫీ కూడా అందరికి సక్సెస్ఫుల్ కాలేదు సార్. కొంతమంది కానీ కొంతమంది కాదు. అయితే ఊర్లో ఎట్లుంది పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అయితే? ప్రజెంట్గా పరిస్థితులు ఏమున్నాయి మామూలుగానే. అయితే ఊర్లో రోడ్లు కానీ వసతి కానీ నీటి వసతి లేదని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. మా దగ్గర ఈ కాలనీ, ఈ ఎస్సీ కాలనీ ఏదైతుందో 1947 నుంచి ఇప్పటిదాకా ఏం జరగలేదు. స్వాతంత్రం అందరికి వచ్చింది కానీ మా కాలనీకి అయితే రాలేదు. అంటే ఎందుకు అధికారులు ఎవరు పట్టించుకోవడం? లాస్ట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బు శాంక్షన్ చేశారు 2,50,00,000 వరకు. ప్రభుత్వం మారిన తర్వాత ఏం పనులు జరగలేదు మరి. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, ఒక సంవత్సరం అయింది కదా. ప్రభుత్వం మారిందంటే సంవత్సరం అయిందిగా, చేస్తారేమో అనుకుందాం మనం కూడా. ఒకటేసారి నిందలేస్తే కూడా బాగలేదు కదా. ఏంటే ఇప్పుడు ఈ కాలనీ లోపల ఉన్నటువంటి కాలనీ లోపల అంటే మనకి ఇప్పటివరకు ఇక్కడ డెవలపింగ్ అనేది ఏం జరగలేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒకటే ఉంటది మాక్సిమం గా. ఎటు చూసినా గల్లీలో మీకు రోడ్స్ కానీ నాలీలు కానీ ఏముండయి అసలు. ఇప్పటివరకు కూడా మనకి జైరాబాద్ కింద దగ్గరలో ఉన్నాం కనుక వర్క్ ఏం జరగలేదు. లాస్ట్ ప్రభుత్వం వాళ్ళు శాంక్షన్ చేశారు, అది అంతకే ఆగిపోయినాయి. మరి దాన్నే వీళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వాలు వరకు కంప్లీట్ చేస్తే ఇంకా బాగుంటుంది మా విజ్ఞప్తి గ్రామం నుంచి. మెయిన్ ప్రధాన సమస్య ఏంటిదంటే ఇప్పుడు ఈ కాలనీ లోపల రోడ్డు వ్యవస్థ. ఒకటి రోడ్స్ ఊర్లోనే మొత్తం మీద, మన ఒక కాలనీలో కాకుండా ఊర్లో మొత్తం మీద నాలీల ప్రాబ్లం, రోడ్స్ ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ ప్రాబ్లం కూడా ఉందని కొంతమంది గ్రామస్తులు అంటున్నారు. వాటర్ ప్రాబ్లం ఏం లేదు సార్ మన దగ్గర ఎక్కువ. అంటే ఒకటే బోరు వాల్ సిస్టమ్. సో ఏదైతే వాల్ సిస్టమ్ ఉన్నో సరి చేసి సరిపోతుంది, అది పెద్ద సమస్య కదా. అంటే ప్రభుత్వం మారింది కదా, అంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 1 సంవత్సరం కాంగ్రెస్ పాలన, ఎట్లా ఏది బాగుంది అనిపిస్తుంది మీకు? ఇంకా టైం కూడా కావాలి కదా, టైం కూడా మనం కూడా ఇవ్వాలి. మనం స్టెప్ బై స్టెప్ కొంతకాలం అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ చేస్తారు వాళ్ళు కూడా. చేయలేదు అనడానికి వీల్లేదు కదా, అంతేనా? అది అయితే మొత్తం మీద ఏంటంటే మా గ్రామంలో ఓతికే గ్రామంకి వచ్చేసరికి డెవలపింగ్ అనేది ఎక్కడ జరగాలి. ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్తున్నాం ఏంటంటే మన గ్రామంలో రోడ్స్ కానీ నాలీల్స్ కానీ డెవలప్మెంట్ మామూలుగా అదే కదా మనకు కావాల్సింది. అట్లాంటిది అయితే ఇంతవరకు ఏం జరగలేదు మన దగ్గర. ఇంకా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు తొందరగా, ఈ మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్నది కాబట్టి వాళ్ళు చర్య తీసుకోవాలి. అంటే ఇంకా మున్సిపాలిటీ కాలేదు, ఇంకా దీని మీద కేసు నడుస్తుందని అంటున్నారు కొంతమంది. కేసు తెగిపోయింది అనుకుంటున్నాం సార్. తెగిపోయింది, మున్సిపాలిటీ ఎలక్షన్ అవుతాయేమో మరి. ఎవరు కాకపోయినా ఇప్పుడు ఎలక్షన్ కానీ కాకపోయినా గవర్నమెంట్కి అంటే అథారిటీస్ ఉంటుంది కదా వర్క్ చేయడానికి, అంతే కదా. ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి డెవలప్ లేదు, మళ్ళీ ఎలక్షన్ జరగలేదు అనుకోండి, ఆ తర్వాత పబ్లిక్ వదిలేయడం కరెక్ట్ కాదు కదా ప్రభుత్వాలకు కూడా. అంటే మీరు ఏ అధికారి కూడా విజ్ఞప్తి చేయలేదా? అంటే ఇట్లా మా కాలనీలో కానీ మా ఊర్లో కానీ ఇట్లా రోడ్లు లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్ సంవత్సరం ముందు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే సాబ్ వచ్చారు, మాణిక్రావు గారు వచ్చి ఊర్లో మొత్తం సెర్చ్ చేసి ఈ గ్రామానికి ఎంత డబ్బు అయితే సరిపోతుంది అనేది చూసి మంచిగా డబ్బు కేటాయించండి ఆయన. మరి ఎందుకు వాళ్ళు కేటాయించినప్పటికీ కూడా ఎలక్షన్ కోడ్ వచ్చేసింది కదా, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది వచ్చినా కూడా ఇప్పటికి కూడా మాణిక్రావు గారు కంటిన్యూ అవుతున్నారు కదా ఎమ్మెల్యేగా. మాణిక్రావు గారు కంటిన్యూ అవుతున్నారు కానీ బడ్జెట్ అయితే వాళ్ళ చేతిలో ఉంది కదా. ఎమ్మెల్యేది ఏముంది, ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేసి ఇక్కడ డబ్బులు పెడితేనే వాళ్ళు శాంక్షన్ చేస్తారు. ఎమ్మెల్యే ఎక్కడి నుంచి చేస్తారు, ప్రభుత్వం ఇయ్యండి, అవునా కదా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? అంటే కరెంటు టైంకి వస్తుందా ఇప్పుడు ఊర్లో? కరెంటు ప్రాబ్లం లేదు సార్, ఎక్కువ కంటిన్యూ ఉంటుంది ప్రాబ్లం. కరెంట్ తోటి పెద్ద సమస్య లేదు. భగీరథ వాటర్ వస్తున్నాయి? వస్తున్నాయి, మిషన్ భగీరథ వస్తుంది. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వాలు చేసినటువంటి సంక్షేమ పథకాలు వీళ్ళు కంటిన్యూ చేసినా సక్రమంగా ఉంటుంది, అది ప్రాబ్లం. రైతు డెవలపింగ్ అనేది వాస్తవానికి గ్రామాలలో డెవలపింగే మనకు అవసరము. అది మేము ప్రభుత్వాలకు ఇప్పుడు రోజు కోరుకునేది ఏంటంటే లాస్ట్ టైం కేటాయించినటువంటి అమౌంట్ కూడా దాన్ని పెట్టి మున్సిపాలిటీల ద్వారా కానీ గవర్నమెంట్ ద్వారా కానీ చర్య తీసుకొని తొందరగా కంప్లీట్ చేస్తే చాలా బాగుంటుంది. అదే అంటే ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయింది కదా, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినా ఏ అధికారి కూడా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు విజిట్ చేయలే. వచ్చారు, మున్సిపాలిటీ నుంచి కమిషనర్ కూడా వచ్చిపోయిండు 2-3 సార్లు, ఏ కూడా వచ్చిండు, చూసిపోయారు వాళ్ళు. ఏమని అంటే మన ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదు, మనకు శాంక్షన్ డబ్బులు రిలీజ్ కాలేదన్నారు. చాలాసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చినాం మనం కమిషనర్కి.